అబద్ధం ఆడుట తప్పు కదా కుమారా. నేనాడలేదమ్మా, ఆమె బలవంతం చేసింది. ఆమె అంటే ఎవరు? పద్మావతి. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము జరగవలెను. అలా జరిగేందుకు ఓ దారిని మీరే చూపించాలి పరమేశ్వర. ప్రభు, తమ దర్శనం కోసం వివిధ రాజ్యాల నుండి వచ్చిన రాజదూతలు నిరీక్షిస్తున్నారు. వారందరినీ గౌరవపూర్వకంగా తోడుకొని రండి. ఆజ్ఞ ప్రభు. ఎవరక్కడ? ఆ రాజదూతలను ప్రవేశపెట్టండి. వీరు పాండ్యరాజు మార్తాండవర్మ ప్రత్యేక దూత. వీరిని ఉజ్జయిని రాజు మహేంద్రవర్మ పంపించారు. వీరు మగధరాజుల దూతలు. రాజాధిరాజులంతా ఒకేసారి మన వద్దకు దూతలను పంపుటకు కారణమేమి? యుద్ధమా, శాంతియా, సంధానమా? ఆందోళన పడే ఎటువంటి కారణమూ లేదు ప్రభు. అందరి అభిలాష ఒక్కటే. వీరంతా తమ రాజకుమారులకు మన పద్మావతితో వివాహం జరిపించాలనే ఆశను వ్యక్తపరిచారంతే. చాలా సంతోషం. అయితే ఇది అంత త్వరగా నిర్ణయించే విషయం కాదు. మన రాకుమారి సౌందర్యం, సద్గుణాల ఖ్యాతి ఎల్లెడలా వ్యాపించింది ప్రభు. ఉత్తమ రాజవంశాల సంబంధాలే వచ్చాయి. అయితే రుణానుబంధం ఎవరికున్నదో ఏమో. సరే, యోచించి తెలియజేద్దాం. ఆజ్ఞ ప్రభు. స్వామి, చాలా సంతోషంగా ఉన్నారు. కారణం? చూశారా మహారాణి, రాజాది రాజులంతా మనతో సంబంధం కలుపుకోవాలని తమకు తామే తమ దూతలను మన వద్దకు పంపించారు. అలాగా? మనం ఎవరికన్నా తక్కువ వదిన గారు. గుణశీలాల్లో, సిరి సంపదల్లో మనం ఉన్నతంగా ఉన్నందువల్లనే మన సంబంధం పొందాలని వేరే రాజులు ఆశపడుతున్నారు. మహారాజా, వాటన్నిటికన్నా ముఖ్యంగా మా అక్కయ్య సౌందర్యం, సద్గుణాల గురించి వారంతా విని ఉంటారు. అవును వసుదాస, పద్మావతికి జన్మనిచ్చిన మన వంశం, రాజ్యం ప్రసిద్ధి చెందాయి. ఇక ఒక యోగ్యుడైన వరుణ్ణి ఎంచుకోవాలి, అంతే. ఎంపిక ఏముంది అగ్రజ? ఎవరు అత్యంత సుందరుడో, ఎవరు అత్యంత పరాక్రమశాలియో అతడే మన రాకుమారి పద్మావతికి తగినటువంటి వరుడు. లేదు తొండమాన, ఎవరి వద్ద విశాలమైన సామ్రాజ్యం ఉంటుందో, ఎవరు అతి ఎక్కువ సంపదలు కలిగి ఉంటారో వారే మన కుమార్తెకు తగ్గ వరుడు. శౌర్య పరాక్రమాలుంటే చాలు, సిరి సంపదల్ని సులభంగా పొందవచ్చున అగ్రజ. సంపదలు సాధించుట కంటే ముందే చాలినంత ఉంటే మంచిది కదా. సుఖ సంతోషాలతో పెరిగిన మా కుమార్తె అంతటి వారిని చేరితే మరింత సుఖపడుతుంది కదా. నాకేమో మన పద్మావతి ధీరుడికి పత్ని కావాలని ఆకాంక్ష. మా దృష్టిలో మా రాజకుమారి అత్యంత శ్రీమంత రాకుమారుని పత్ని అగుటయే సరి అనిపిస్తుంది. మహారాజా, చాలు ఈ వాదన. మీకు పుత్రిక శ్రీమంతుని భార్య కావాలనే ఆశ, చిన్నాన్నగారికి ధీరుని చేపట్టవాలనే ఆశ. అసలు అక్కయ్య మనసులో ఏముందోనని ఎవరూ యోచించుటే లేదు. వసుదాస, అవును తండ్రి, అక్కయ్య మనసులో ఏముందో తెలుసుకుని ఆమె కోరుకునే వరునితోనే
వివాహం గనక జరిపిస్తే ఆమె సుఖంగా ఉంటుంది. ఆమె సుఖంగా ఉండాలని శ్రీమంతుని ఇంటికి చేర్చాలంటూ మేం చెబుతున్నాం. శ్రీమంతుడైనంత మాత్రాన సుఖం ఉండదు మహారాజా. అక్కయ్యకి అది ఇష్టం లేకపోతే ఆమె మీరు అనుకున్నట్లుగా సుఖంగా ఉండలేదు. అవును స్వామి. సరేలేండి, ఆమెను ఓ మాట అడిగి చూద్దాం. ఇంకొక విషయం ఉంది మహాప్రభు. ఏమది? మీ కులధర్మం ప్రకారం రాజకుమారి పద్మావతీదేవిని వరాహస్వామికి అర్పించవలెను. తులాభారం చేసి రాకుమారి తూగిన లడ్డూలను వరాహస్వామికి సమర్పించి ఆమెను తిరిగి పొందాలి మహాప్రభు. దీనివల్ల రాజకుమారికి యశస్సు లభిస్తుంది. అవునవును, అంతేనా? బేషైన వరుడు లభిస్తాడు. అవును కదూ, ఈ విషయాన్ని మేం మర్చిపోయాం. తొండమాన, ఇక జాగు చేయక శీఘ్రంగా వరాహస్వామి సన్నిధానానికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేయి. శ్రీరస్తు శ్రీరస్తు. శుభమస్తు శుభమస్తు. శంఖభట్టు కంకభట్టు. దేవి, దేవి, ఏమి స్వామి? ఇంకా సిద్ధం కాలేదా? సమయం మీరుతోంది. నేను సిద్ధమయ్యి ఎంతో సమయమైంది. మీ అమ్మాయే ఇంకా సిద్ధం కాలేదు. ఏమి, పద్మావతి ఇంకా సిద్ధం కాలేదా? అమ్మా పద్మావతి. ఆమె భాండారానికి నమస్కారం చేయాలని వెళ్ళింది. ఓహో, మా పుత్రికకు మా మనసున ఏమున్నదో తెలుసు. మా భాండారం వేగంగా నిండాలని ప్రార్థించుటకు వెళ్లి ఉంటుంది. ఇందువల్ల నాలోని యాస చాలా త్వరగా ఈడేరాలి. పద్మావతి, త్వరగా రామ్మా. దేవి, ఆమెను తొందర పెట్టవద్దు. ఆమె నా కోసం ప్రార్థించేందుకు వెళ్ళింది. నాన్నగారు, నాన్నగారు. నాన్నగారు, సోదరిని తోడ్కుని వచ్చాను. వసుదాస, అక్కతో కలిసి నీవు వరాహస్వామి దర్శనార్థం వెళ్లి రావచ్చు కదా. లేదు నాన్నగారు, మన రాజ్యం పశ్చిమ దిక్కునందు వర్షాలు లేక మన ప్రజలంతా పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయం తమకు తెలిసినదే. వారి కష్టాల్ని పరిహరించుటకు నేను వెళ్ళి తీరాలి. చిన్నాన్న, వీరితో మీరు వెళ్ళి రావచ్చు కదా. లేదు వసుదాస, అన్నగారితో ముఖ్యమైన రాచకార్యం ఉండటం వల్ల నేను వెళ్ళటానికి వీలు కాదు. అవునవును. మీరేమీ చింతించకండి ప్రభు, మేమున్నాం కదా. ప్రభు, ఈ భూసురోత్తములు వేదశాస్త్రములోనే కాదు భుజబలములోను పరాక్రమవంతులు. దేవుడి కార్యాన్ని సక్రమంగా నెరవేర్చి మేము వీరిని సురక్షితంగా తోడ్కొని వస్తాం ప్రభు. అవునవును, వీరు జాగరూకులై వ్యవహరిస్తారనుటలో ఏ సందేహము లేదు మహాప్రభు. శుభమస్తు శుభమస్తు. శ్రీరస్తు శ్రీరస్తు. సరే, వెళ్ళిరండి. రామ్మా. సోదరి, ఏమి వసుదాసా? సోదరి, వరాహస్వామిని సరిగా వేడుకో. మంచి భర్త రావాలని నిండు మనసుతో ప్రార్థించుకో. ఓ వసుదాసా. వెళ్ళిరాక. అలాగే. జాగ్రత్త. మహారాణి వారు, ఇక్కడ నుండే సప్తగిరి పర్వత శ్రేణి ఆరంభమవుతుంది. అదిగో అదే వృషభాద్రి. అక్కడ వన్యప్రాణులు స్వేచ్ఛగా ఏ భీతి లేకుండా సంచరిస్తాయి. ఈ విషయం తెలిసి కూడా మమ్మల్ని ఇలాంటి దారిలోకి తీసుకొచ్చారేంటి మరి? భయపడాల్సిన పనే లేదు. క్రూర మృగాలు నిష్కారణంగా ఎవరి మీద ఆక్రమణ చేయబోవు. వాటిని మనుషులు అంతరాయపరిస్తే మాత్రం అవి తమ రక్షణ దృష్టితో మనుషుల మీద ఆక్రమణ చేస్తాయి. సరిగ్గా చెప్పారు. అటు చూడండి, ఎంతటి మనోహర దృశ్యం. అదే అంజనాద్రి. అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయునికి జన్మనిచ్చిన పవిత్ర స్థలం. అంతకు ముందు కనిపించేదే నీలాద్రి.
అక్కడకు సామాన్యంగా ఎవరూ వెళ్లరు. ఏ అక్కడ క్రూర జంతువులుంటాయా? లేదు, అక్కడ సిద్ధులు, ఋషులు, మునులు తపస్సులో మునిగి ఉంటారు. వారి శాంతికి భంగం కలిగించరాదు. ఈ నెలవు ఇక్కడి పెద్ద పెద్ద గుట్టలు, వృక్షజాతులు, పారే నీరు, వీచే గాలి అన్నిటిలోనూ నారాయణ నామస్మరణమే నిండి ఉంది కదా. అంతటి పరమ పవిత్ర పర్వత శ్రేణి అమ్మా ఈ సప్తగిరి. శ్రీరస్తు శ్రీరస్తు గజరాజం. శుభమస్తు శుభమస్తు పలాయనం. రాకుమారిని ఎక్కడైనా చూసారా? లేదు, ఏమైందో ఏమో. మీరా? నేనేమో పులి అనుకున్నాను. పద్మావతి, పద్మావతి, అమ్మా పద్మావతి. ఎక్కడా కనిపించలేదు మహారాణి. కనిపించలేదమ్మా. అక్కడ కనిపించలేదు. అటువైపు లేరమ్మా. ఈ మూడు వైపులా లేదంటే అటువైపు ఉండొచ్చు. ఎవరు నీవు? ఏమైంది? ఏమైంది? ఇంతటి భయంతో కంపిస్తున్నావెందుకు? ఏనుగు వెంట పడుతూ వచ్చింది. ఆ ఏనుగు వెళ్ళిపోయింది. నేను గెలిచాను, నువ్వు ఓడావు. నేను ఓడానులే. నేను ఇప్పుడు ఏమైనా ఇవ్వాలి కదా. ఏమివ్వను? సరే సరే, తీసుకో ఈ రుద్రాక్షమాల. శ్రీనివాస, పద్మావతి,
పద్మావతి, ఆనాటి నుండి నాకు నీ గురించే తలపులు, నీపైనే ధ్యానం. నాకు అంతే. నా కలలు మనసులు ప్రతి క్షణం నీవే. నిజంగా? అవును పద్మావతి. ఆ గజరాజుకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఉమ్, ఎందుకు? అది నిన్ను బెదిరించి ఇక్కడి వరకు తరుముకొచ్చినందుక? దానివల్లే కదా ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు మీ దర్శన భాగ్యం లభించింది. స్వామి. ప్రియతమా, 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 ప్రియతమా. అహరహము నీ కొరకే నా తపం, అహరహము నీ కొరకే నా తపం. నాదు ప్రేమ కరుణ తోడ కాంచరావయ్యా, నాదు ప్రేమ కరుణ తోడ కాంచరావయ్యా. దర్శనం ఇయ్యరావయ్యా, దర్శనం ఇయ్యరావయ్యా, దర్శనం ఇయ్యరావయ్యా, దర్శనం ఇయ్యరావయ్యా. అహరహము నీ కొరకే నా తపం, అహరహము నీ కొరకే నా తపం. ఆ గానంలో ఎంతటి వేదన ధ్వనిస్తోంది. పాపం, ప్రియుని కోసం చాలా కాలం నుంచి వేచి చూస్తోందేమో. ప్రతి శ్వాసయందు నీ నామ స్మరణ, నీ సన్నిధే చాలు భవతాపహరణ. చూపవ నీ దేవిపై అనురాగం కరుణ, చూపవ నీ దేవిపై అనురాగం కరుణ. ఎదురు చూపులిన్ని నాళ్ళు కేశవా, మరల మధుర ప్రణయముంద కావరా. కావరా కేశవా, కావరా కేశవా. నీవు చేసిన ఉపకారాన్ని మేము ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేము. చెప్పు, నీకేం కావాలి? రాకుమారి, ఇది ప్రసాదం ఒక్కరి కోసమే కాదు,